ఈరోజు మనం చెప్పుకోబోతున్న మరో కథ బలమైన శత్రువు. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. రంగాపురంలో రాజమ్మ పరమగయ్యాళి. ఆమె ఎప్పుడూ ఎవరివో తప్పులు వెతుకుతూ ఉండేది. దానికి తోడు ఆమె నోరు కూడా చాలా పెద్దది. అయితే తన కొడుకు వీరయ్య అంటే మాత్రం ఆమెకు చాలా ఇష్టం. ఆమె అతన్ని చాలా ప్రేమతో ముద్దుగా పెంచింది. కానీ ఆమె నోరు మంచిది కాకపోవటాన వీరయ్యకు పిల్లనివ్వటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఒకసారి వీరయ్య ఏదో పని మీద దూర గ్రామానికి వెళ్ళి ఆ ఊరి చెరువు దగ్గర ఒక అందమైన అమ్మాయిని చూసి మతిపోయినట్టయి మారు ఆలోచన లేకుండా ఆ పిల్లను అనుసరించి వాళ్ళింటికి వెళ్ళాడు. ఆ పిల్లకు కూడా అతను నచ్చినట్టే కనిపించింది. వీరయ్య ఆ పిల్ల పేరు ఇందిర అని తెలుసుకుని ఆమెను పెళ్ళాడాలని తనకు ఉన్నట్టు ఆమె తల్లిదండ్రులతో చెప్పాడు. చూడు నాయన, నీకు ముందే తెలియటం మంచిది. మా పిల్ల పరమగయ్యాళి. అందుకే దానికి ఒక పట్టాన సంబంధం కుదరకుండా ఉన్నది. ఇష్టమైతేనే పెళ్ళాడు అన్నారు ఇందిర తల్లిదండ్రులు వీరయ్యతో. వీరయ్య వాళ్లకు తన తల్లి గురించి చెప్పాడు. అలాంటి అత్త ద్వారానైనా తమ కూతురి బుద్ధి మారుతుందని ఆశపడి వాళ్ళు అతనికి ఇందిరనిచ్చి పెళ్లి చేశారు. భార్యను వెంటబెట్టుకొని వచ్చిన వీరయ్యను చూసి రాజమ్మ తెల్లబోయినా ఎవరో ఒకరు తన కొడుకు పిల్లనిచ్చారనుకొని సంతోషించింది. పిల్ల అందంగా కూడా ఉన్నది. ఒక నెల పాటు ఆమె కొడుకు కోడలకు ఏ లోటు రాకుండా అడ్డమైన చాకిరీ చేసింది. తర్వాత ఆమెకు తన చాకిరీ వల్ల కోడలు కూడా సుఖపడుతున్నదని తెలిసి వచ్చి ఆమెకు కూడా పనులు చెప్పసాగింది. ఒకరోజు వీరయ్య పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి వంట సిద్ధంగా లేదు. అత్త కోడల మీద, కోడలు అత్త మీద వందల కొద్ది నేరాలు చెప్పారు అతనికి. అతను ఇద్దరిని మందలించబోగా ఇద్దరు అతని మీద విరుచుకుపడి పెళ్ళాం బెల్లమైపోయిందని తల్లి ఆక్షేపించింది. తల్లి కొంగు పట్టుకొని వెళ్ళాడేవాడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలని అడిగింది ఇందిర. వీరయ్యకు అది మొదలు ఇల్లు నరకమైపోయింది. అతను మెతక మనిషి. వాళ్ళిద్దరి మధ్య నలగడం ఇష్టం లేక అతను ఇద్దరి మాటలు పట్టించుకోకుండా ఉండడం అలవాటు చేసుకున్నాడు. ఒకసారి వీరయ్య కామందు గారి అబ్బాయిని పాము వాత పడకుండా కాపాడాడు. కామందు అతన్ని మెచ్చుకొని తనకున్న పాడి పశువుల్లో ఒకటి తోలుకుపోమన్నాడు. వీరయ్య ఈ సంగతి ఉత్సాహంగా ఇంట్లో చెప్పాడు. గోమాత ఇంటికి రావడం శుభం అన్నది రాజమ్మ. గేదెను తోలుకొచ్చుకుందాం, చిక్కని పాలిస్తుంది అన్నది ఇందిర. అది చిలికి చిలికి గాలివాన అయ్యింది. వీరయ్యకు మతిపోయింది. వాళ్ళ వాదన ఆగిపోతుందేమోనని చూశాడు. కానీ అది ఆగలేదు. రాజమ్మ ప్రపంచంలో గల గేదెలన్నింటినీ తిట్టిపోస్తున్నది. ఇందిర ఆవులన్నింటినీ దుమ్మెత్తిపోస్తున్నది. మర్నాడు వీరయ్య పొలంలో కనిపించినప్పుడు కామందు నిన్న వచ్చి పశువును తోలుకుపోలేదేం అని అడిగాడు. వీరయ్య తన చిక్కు చెప్పాడు. నా గేదెలన్నింటినీ సంతకు తోలేశాను, ఆవులు మాత్రమే ఉన్నాయి. ఒక ఆవును తోలుకెళ్ళు అన్నాడు కామందు వీరయ్యతో. తన సమస్య ఈ విధంగా పరిష్కారమైనందుకు సంతోషించి ఈ మాట ఇంట్లో చెప్పాడు. రాజమ్మ సంతోషించి మన ఇంటికి గేదె రాకుండా దేవుడే కాపాడాడు అన్నది. గేదెను తెచ్చుకునే అదృష్టం అందరికీ ఉంటుందా అన్నది ఇందిర. అత్త కోడలి మీద లేచింది. కోడలు అత్తకు ఏమీ తగ్గలేదు. వాళ్ళ గొడవ ఇప్పట్లో తగ్గదని తెలిసి వీరయ్య నేను వెళ్ళి ఆవును తోలుకొస్తున్నాను అన్నాడు. ఆ తోలుకొచ్చేది నల్ల ఆవుగా చూసి తోలుకురండి, రంగైనా చూసి తృప్తి పడవచ్చు అన్నది ఇందిర. శుభమా నీ పాడి పశువును తెచ్చుకుంటూ నల్ల రంగేమిట్రా, తెల్ల రంగు శుభం, తెల్ల ఆవును తోలుకురా అన్నది రాజమ్మ. మళ్ళా అత్త కోడళ్ల మధ్య రంది పెరిగింది. నల్ల రంగును తిట్టిపోస్తున్నావు, నువ్వు నల్లగా లేవా అని ఇందిర అత్తను అడిగింది. నువ్వు తెలుపును ఏమని తిట్టిపోస్తున్నావు, నువ్వు తెల్లగా లేవా అని అత్త కోడల్ని అడిగింది. తెల్లగా ఉంటే ఉరేసుకునేదాన్ని, నా రంగు పచ్చని పసిమి అన్నది ఇందిర. వాళ్ళ గొడవ ఇంతలో తేలదని వీరయ్య అన్నం వడ్డించుకొని తినేసి నిద్రపోయాడు. రాలేదేమని వీరయ్యను కామందు మళ్ళీ మర్నాడు అడిగాడు. వీరయ్య తన ఇబ్బందిని చెప్పుకున్నాడు.
నాకు అత్తాకోడళ్ల బాధ లేదు, కానీ 2 పెళ్ళాలున్నారు. వాళ్ళు మొదట్లో అలాగే కొట్లాడుకునేవాళ్ళు. చివరకు మంచి ఉపాయం పన్ని 2కి సఖ్యత కలిగించాను అన్నాడు కామందు. ఆ ఉపాయం ఏదో నాకు చెప్పండి బాబు అన్నాడు వీరయ్య. 2 శత్రువులు ఏకం కావాలంటే వాళ్లకు తమకన్నా బలమైన శత్రువు దాపరించాలి అన్నాడు కామందు. వాణ్ణి ఎక్కడి నుంచి వెతికేది బాబు అన్నాడు వీరయ్య. నువ్వే అన్నాడు కామందు నవ్వుతూ. తను ఏం చెయ్యాలో వీరయ్య గ్రహించాడు. అతను ఆ సాయంత్రం కామందు ఇంటి నుంచి ఎర్ర ఆవును తోలుకొని వెళ్ళాడు. అత్తాకోడళ్ళు 2 ఆ ఆవును చూస్తూనే అతని మీద విరుచుకుపడ్డారు. బతికినన్నాళ్ళు బతకవు, చిన్నవాళ్లను శాపనార్థాలు పెడతావు, బుద్ధి లేదు అని వీరయ్య తల్లిని నానా మాటలు అన్నాడు. మొగుడు తన పక్షం అవుతాడని ఆశపడి ఇందిర మరింత నోరు ఝాడించింది. నీ పని ఏదో నువ్వు చూసుకో, మగవాళ్ల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకు. కామందు ఆవునిస్తానన్నాడు. నాకు నచ్చిన ఆవు నేను తెచ్చుకున్నాను. దీన్ని గురించి ఏమైనా మాట్లాడావంటే దీన్ని బాదినట్టే నిన్ను బాదుతాను అన్నాడు వీరయ్య పెళ్ళాంతో. అతను అలా 2 రోజుల పాటు తల్లిని కొట్టినంత పని చేయటము, పెళ్ళాన్ని నిజంగానే కొట్టడము చేసేసరికి ఆడవాళ్ళిద్దరూ సఖ్యమయ్యారు. వాళ్లకు వీరయ్య అంటే భయం పట్టుకున్నది. అతను ఇంట్లో ఉన్నంతసేపు కుక్కిన పేలలా ఉండి బయటికి వెళ్ళగానే అతని మీద ఒకరికొకరు చాడీలు చెప్పుకునేవారు. 2 మధ్య అన్యోన్యత ఏర్పడింది. కథ సమాప్తం. మరో చక్కని కథతో తిరిగి కలుసుకుందాం.